బడుల్లో ఉంటే 1000 వరహాలు ఇస్తాను అని చెప్పాడు మహారాజు. అది చాటింగ్ వేశారు పిల్లలు. చాటింగ్ వేసిన తర్వాత ఒక వృత్తులు వచ్చాడు, డబ్బులు కావాలి నాకు అనేసి. ఆయన నైట్ అంతా నదిలో ఉన్నాడు. ఉంటే వాడికి మళ్ళీ మనసులో చెప్తే అప్ప వృత్తులైనా సరే నువ్వు ఉన్నావని చెప్పి 1000 వరహాలు ఇచ్చి పంపించాడు. ఆయన అడిగాడు వాళ్ళ భటుల్ని, ఎలా ఉన్నాడు వృత్తులు అంటే, మన రాజభవనంలో దీపాల వెలుగుతో అతను చలి కాస్తున్నాడు అని చెప్పాడు. అలాగే తప్పు చేశాడు, అతను తీసుకురాగానే 1000 వరహాలకి తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, పేపర్ రాలేదు సభకి. పేపర్ తెలిసేది పేపర్ ఏం చేశాడు, ఎందుకు రాలేదని సభకి రాజుగారి వాళ్ళ ఇంటికి వెళ్తే కిచిడీ కొండ పైన పెట్టి మంట కింద పెట్టాడు. ఎందుకు అంటే, ఒక్క రోజంతా చూసాను ఇంకా కిచిడీ ఉడకలేదు అన్నాడు. నీకేమన్నా పొద్దుందా, కిచిడీ కొండ పైన పెట్టి కింద మంట పెడితే ఎప్పుడు ఉడుకుతుంది అన్నాడు. మరి ఆ ముసలాయన నదిలో నుంచి అక్కడుండే వెలుగు ఎంత తీసుకుంటాడు అంటే, అరే బేర్బల్ తప్పే రాలేని మళ్ళీ పిలిపించి ఆ వృద్ధుడికి 1000 వరహాలు ఇచ్చాడు. అది 2వ క్లాస్ పిల్లడు వాళ్ళ కష్టాలని చెప్పారు. సూపర్, బాగా చేశారు. మీ స్థాయికి వెళ్ళిపోరే సొప్పు కాదురా సభ అని, నువ్వు రాజు. రైట్.